ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన మొదలైంది. మరోవైపు క్రూడ్ బ్యారెల్ ధర $80 దాటింది. ప్రస్తుత నిల్వలు 8 వారాలకు మాత్రమే సరిపోతాయని కేంద్రం ప్రకటించింది. హార్మజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఇక భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు ఎల్పీజీలో సగం వాటా ఈ కీలక సముద్ర మార్గం నుంచే వస్తోంది. ప్రస్తుతం యుఎస్ ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసేసింది. ఇక్కడ ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో బీమా సంస్థలు తమ సేవలను ఉపసంహరించుకున్నాయి. మన దేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా కార్యకలాపాలు వంటివి నిరాటంకంగా కొనసాగాలంటే ఇంధనం తప్పనిసరి. దేశ చమురు అవసరాల్లో దాదాపు 80-90% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అందులోనూ హార్ముజ్ జలసంధి గుండా వచ్చే నౌకల ద్వారానే 50% చమురు మన దేశానికి చేరుతోంది. తాత్కాలిక సర్దుబాటు కోసమని భారత వ్యూహాత్మక చమురు నిల్వలను ఏర్పాటు చేసుకుంది. తాజాగా ఒమన్ చమురు ట్యాంకర్లపై దాడితో ప్రపంచంలోనే అత్యంత కీలక ఇంధన కారిడార్ అయిన హార్ముజ్ జలసంధి సైతం యుద్ధ భూమిగా మారిపోయింది. మంగళూరు, పాడూరు, విశాఖపట్నంలోని భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలలో సుమారు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులో ఉంది. పైప్ లైన్లు, ఓడల్లో ఉన్న నిల్వలు మరో 25 రోజులకు సరిపోతాయి. సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే యుఎస్, రష్యా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మన దేశం ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 వరకు 206.3 మిలియన్ టన్నుల చమురు దిగుమతి కోసం $100.4 బిలియన్ ఖర్చు చేసింది. ఇండియాకు ఇబ్బందులు వస్తే తాము ఆదుకుంటామని రష్యా ప్రకటించింది. అయితే అక్కడి నుంచి చమురు కొనుగోళ్లు పెంచడంపై కేంద్రం తర్జన భర్జన పడుతోంది. యుఎస్ తో కుదుర్చుకున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలి, లేదంటే యుఎస్ సుంకాలు తిరిగి పెరిగే అవకాశం ఉంది. రష్యా చమురును భారీగా కొనుగోలు చేయడం వల్ల ఇంధన ధరలు నియంత్రణలోకి ఉంటాయి. కానీ అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ఒత్తిడి పెరుగుతుంది. మన చమురు నిల్వలు అన్ని రకాల అవసరాలకు సరిపోవని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకవైపు చమురుకు అంతకు ముందు గిరాకీ పెరుగుతుంది. అయితే మరోవైపు ప్రపంచ రాజకీయాల వల్ల ఎప్పుడైనా ఇంధన సరఫరాలకు విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకని వ్యూహాత్మక చమురు నిల్వలను 2వ దశ కింద మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిశాలోని చండీఖోల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలకు ఏర్పాట్లు చేయాలని, పాడూరులో నిల్వ సామర్థ్యాన్ని మరో 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని నిశ్చయించింది. అంటే అదనంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వకు వసతులు ఏర్పడతాయన్నమాట. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు విఘాతం కలిగింది కాబట్టి అంతర్జాతీయ విపణిలో ధరలు భగ్గుమంటాయి. దీన్ని తట్టుకోవడానికి ఎస్పీఆర్ అక్కరకొస్తుంది. ఇక పశ్చిమాసియా నుంచి చమురు దిగుమతులను తగ్గించి రష్యా, అమెరికాల నుంచి కొనుగోలు చేయడానికి కొంత సమయం పడుతుంది. సుంకాల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుండటంతో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా షరతుల కంటే దేశీయ ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. చమురు కొరతను అధిగమించడానికి పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు ఎల్పీజీ రేషనింగ్ వంటి అత్యవసర చర్యలను పరిశీలిస్తున్నారు.
భారత్ కు అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారు ఖతర్ గ్యాస్ సరఫరాను ఆపుతున్నట్లుగా ప్రకటించింది. ఇక ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారత పరిశ్రమలను సరఫరా అయ్యే గ్యాస్ లో 40% వరకు కోత పడింది. భారత్ ఏటా దిగుమతి చేసుకునే 2.7 కోట్ల టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ లో ఖతర్ వాటా 40% ఉంది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సిఎన్జి పంపిణీ వంటి కీలక రంగాలకు ఇది ఎంతో అవసరం. ఎల్ఎన్జి ఉత్పత్తిని నిలిపివేసిన విషయాన్ని గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రోనెట్ ఎల్ఎన్జి మన దేశ గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు తెలియజేసింది. గ్యాస్ విక్రయ సంస్థలు సిఎన్జి అమ్మకాలను కొనసాగిస్తూనే పరిశ్రమలకు ఇచ్చే సరఫరాలో 10% నుంచి 40% వరకు కోత విధించాయి. పెట్రోనెట్ సంస్థ ఖతార్ నుంచి ఏటా 85 లక్షల టన్నుల ఎల్ఎన్జి కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. వీటితో పాటు స్పాట్ మార్కెట్ నుంచి కూడా అదనంగా గ్యాస్ కొనుగోలు చేస్తోంది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు గెయిల్, ఐఓసీ సంస్థలు ప్రస్తుతం స్పాట్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. అక్కడ ధరలు భారీగా పెరిగాయి. ఎల్ఎన్జి ధర ప్రస్తుతం 1 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ కు $25 చేరింది.